వెల్కమ్ టు హైబీస్ టీవీ. నేను మీ వంశీ. ఈ రోజు అయితే మీకు ఒక స్పెషల్ స్టోరీ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో ఆ స్టోరీ ఏందని చెప్పి మనం పోయే ముందు, ఒక ఆశ ఒక్క రూపాయికే భోజనం అని చెప్పి, అంటే ఈ జనరేషన్లో కూడా మనం ఒక రూపాయికి చిన్నపిల్లలకి ఇస్తేనే వాళ్ళు ఒక రూపాయికి ఏమొస్తుంది అని అంటారు. సో అదే విధంగా మనం ఒక రూపాయికే భోజనాన్ని మన సికింద్రాబాద్లో అయితే సమ్ రిటర్న్స్ ఇండియా అని చెప్పి ఒక ట్రస్ట్ వాళ్ళు పెట్టడం జరిగింది. రాకేష్ అని చెప్పి ఒక వ్యక్తి, అంటే ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా తనే స్వయంగా ఇంట్లో వండుతూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెంతో అంటే అందరికీ అందాలని చెప్పి, ఇంతకు ముందు ఈ సమస్య ఏం చేసిందంటే హాస్పిటల్స్ దగ్గర అంటే పేదవాళ్ళకి, చాలా పేదవాళ్ళకి పెట్టడం జరిగింది. సో ఇదే విధంగా అందరికి కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఒక్క రూపాయికే అని చెప్పి భోజనం అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం లొకేషన్స్ లో కూడా ఇక్కడ ఎట్లా అంటే ఈ మొత్తం ఈ ఏరియా మొత్తం చూసుకుంటే కూడా ఎట్లా అంటే ఒక రూమ్ లెక్క కూడా లేదు. సో అలాంటి ప్లేస్లో కూడా పేద ప్రజలకి కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి చెప్పుకోవడానికి కూడా ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో మనతోనైతే రాకేష్ గారు ఉన్నారు, తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిగతా విషయాలన్నీ. సార్ చెప్పండి, అసలు మనకి ఈ సంస్థ పెట్టాలని చెప్పి మీకు ఏ విధంగా అనిపించింది? ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలా వచ్చింది ఈ ఆలోచన? నమస్కారం అండి. మేము చాలా థ్యాంక్ఫుల్ మీ ఛానల్ వాళ్ళకి. ఎందుకంటే ఒక్క ఆశ ఒక్క రూపాయి భోజనం అనే కాన్సెప్ట్ ఏంటంటే, కొన్నిసార్లు 500, 1000 రూపాయలు ఉండి మనం తెలియని ప్రదేశానికి, తెలియని సిటీకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎక్కడ అన్నం ఎంతలో దొరుకుతుంది అనేది ఐడియా ఉండదు. కానీ గరీబోడు, వలస కార్మికుడు ఇక్కడ పనిచేసి మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు ఆ డబ్బులు అన్నం పెట్టి కొనుక్కొని అన్నం తినడానికి పెట్టేసి కొనుక్కొని తింటే మళ్ళీ ఇంటికి పంపించలేడు. వాడికి కూడా ఒక ఆశ ఉంటుంది, కొన్ని పైసలలో ఎవరైనా అన్నం పెడితే బాగుంటుంది, అది కూడా నచ్చినంత పెడితే బాగుంటుంది. ఆ ప్రకారంగా ఒక ఆశ ఒక్క రూపాయికి భోజనం. కోటి విద్యలు కూటి కోసం అని అన్నారు. నువ్వు ఏం చేసినా లాస్ట్కి అన్నం కోసమే చేయాల్సిందే. అదేవిధంగా అన్నిటికన్నా గొప్ప దానం అన్నదానం అన్నారు. అన్ని మతాలలో చూస్తే అన్నదానం గొప్ప దానం అన్నారు. సో అన్నదానం అనేది ఏ విధంగా చేస్తారనేది తెలియదు మాకు. మేము కూడా రోడ్డు మీద అక్కడ అడ్డల పైన హాస్పిటల్ దగ్గర అన్నం పంచేది, బాగా పంచేది. మాకు డొనేషన్స్ వచ్చిన వాళ్ళ పేర్ల మీద అన్నం పంచేది. ఆ పంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని చూసినప్పుడల్లా ముఖం ఇట్లా పెట్టి చూసేది, ఏంది ఇట్లా చేస్తుందని. నేనేమో అన్నదానం చేయించడానికి నాకు ఫుల్ ఇట్లా జోష్లు ఉండేది. కానీ ఆయన ముఖం చూడగానే బాధ అనిపించేది. ఏమైంది భయ్ నీకు, నువ్వు కూడా ఒక కొంచెం తినవా అనన్నా. తినుడు కాదు, ఈ ఖర్చులంతా ఎవడెత్తాడు, ఇప్పుడే మేము డ్యూటీ దిగిపోతున్నాం, ఇంటికి పోవద్దా సార్ మేము అంటారు. ఎందుకంటే వాళ్ళ పై ఆఫీసర్ వచ్చి చూస్తాడంట ఊడిసిందా లేదా అని. వీళ్ళు ఉడవకుండా పోయినట్టు కాకుండా మేము అప్పుడే వచ్చి చేయడం తప్పుగా అనిపించింది. అది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. రెండో విషయం ఏంటంటే, హాస్పిటల్ల దగ్గర కొన్ని చోట్ల మనుషులకు ఏం తెలుసు అంటే, అక్కడ వెళ్ళి అన్నం పెడితే ఎవరన్నా తీసేసుకుంటారని తెలుసు. కానీ అక్కడ వచ్చిన వాడికి ఈ టైంకి అన్నం దొరుకుతుంది అనేది తెలియదు. కాబట్టి టైమింగ్ లేదు, పరిసరాలు శుభ్రంగా లేవు. ఎక్కడ అన్నం పెట్టినా కానీ నీళ్లు పెట్టాలనే విషయం మీరు చూస్తే, గమనిస్తే, మీరు గాంధీ హాస్పిటల్ దగ్గర ఒక పెద్ద ట్యాంకర్ పెట్టినా అయిపోతుంది. కానీ అక్కడ నీళ్ళ వసతి కనిపిస్తుందా అని మీరు గమనించి చూస్తే కనబడదు. కొన్ని చోట్ల ఎక్కువ పబ్లిక్ ఉన్న చోట్ల మన ప్రయాణికులకి, మన నార్మల్ మనుషులకి అవసరం ఉన్న మంచినీళ్ళన్నా దొరుకుతుందేమని చూస్తారు, అట్లాంటివి లేదు. సో ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని మేము కూడా అన్నదానం చేద్దాం, కానీ ఒక వెరైటీగా చేద్దాం, పరిసరాలు శుభ్రంగా పెడదాం. భిక్షాటన చేయడమే ఒక అలవాటు చేసుకున్న వాళ్ళ కోసం కాకుండా వలస కార్మికులు, ర్యాగ్ పిక్కర్సు, అంటే ర్యాగ్ పిక్కర్స్ కూడా ప్లాస్టిక్ కవర్లు ఎత్తుకుంటూ సంపాదించుకొని తినడానికి ప్రయత్నం చేస్తారు కదా. సో ఇలాంటి వాళ్ళ కోసం అని ఈ స్పాట్ అనేది రెడీ చేసుకున్నాం. అప్పుడు ఒక్క రూపాయికి భోజనం ఇవ్వడం మొదలుపెట్టినాం అన్నమాట. ఈ ఒక్క రూపాయి భోజనం గురించి అనాలిసిస్ చేస్తుంటే ప్రపంచం అంతా గౌతమ్ గంభీర్ గారు ఈ విధమైన ఆలోచన కలిగి చేస్తున్నట్టుగా తెలిసింది. సో మాకు కూడా నచ్చి మేము అది కాపీ చేసుకున్నాం. మా అవసరాలను బట్టి, మా పరిసరాలను బట్టి, మా ప్రాంతాన్ని బట్టి మేము చేసుకుంటూ వచ్చినాం. అది ముఖ్యంగా ఎందుకు ఇది ఇక్కడ స్టార్ట్ అయినాక మంచి రెస్పాన్స్ ఉంది. మన హైదరాబాదు ఇప్పుడు ప్రపంచంలోనే చాలా పెద్ద సిటీగా తెలుసుకుంటున్నారు చాలామంది, హైదరాబాద్ అని. సో హైదరాబాద్లో వచ్చిన వలస కార్మికులు కూడా
మా ఎన్జిఓ ఒక విధమైన కాంట్రిబ్యూషన్ ఇవ్వాలా. అంటే వాళ్ళు పని చేసి డబ్బులు ఇంటికి పంపించుకోలేకపోయినా అట్లీస్ట్ మా దగ్గర భోజనం చేసి ఇంటికి పంపించుకో రకంగా ఆలోచిస్తున్నామండి. అంటే మీరు ఇది స్టార్ట్ చేసినప్పుడు ₹1 కానీ స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గరికి ఎంతోమంది వచ్చేవారు ఫస్ట్లో? ₹1 అనగానే అందరు ఆశ్చర్యపోయి, కొంతమంది అంటారు ₹10 పెట్టు, ₹5 పెట్టు, అది పెట్టు అని సలహాలు ఇస్తున్నారు. మేమేందంటే అందరితో పాటు జై అని చేతులు ఎత్తకుండా మేము ఒక కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఆ కాపీ చేసింది వాళ్ళు పెట్టిన ప్రైస్కే కాదు, అంటే డిఫరెంట్గా ఉండాలని చూసినాం. ఈ డిఫరెంట్గా మనుషులను అప్రోచ్ అవ్వాలా. అందులో ఎక్కువ శాతం ఏంటంటే ఆకలిగా ఉన్నవాడు ఆహారం ఎక్కడ దొరుకుతుందని వెతుక్కుంటూ వచ్చి తక్కువ ధరలో మంచి రెస్పెక్ట్తో డిగ్నిటీతో కడుపు నిండా తినాలని ఆశ ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టిన తర్వాత స్టార్టింగ్లో 5గురే వచ్చినారు, డౌట్ తిన్నారు ₹1 అయినా అని. తర్వాత 56, తర్వాత 100 అట్లా పెరిగిపోయి ఈరోజు 250, 300 మంది వరకు వస్తుంటారు. అందరూ ఆటో నడిపించే వాళ్ళు, ర్యాపిడో వాళ్ళు, అకస్మాత్తుగా ఈ ప్లేస్కి వచ్చి అన్నం ఎక్కడ దొరకకుంటే సరే ట్రై చేద్దామని ₹1 ఇచ్చి తిన్నవాళ్ళు, ఆ విధంగా నడుస్తుందండి. అంటే మనకి ట్రస్ట్కి అంటే మీరే అంటే ఓన్గా పెట్టుకుంటారా అమౌంట్, లేకపోతే మనకు బయట నుండి ఏమైనా డొనేషన్ సీట్లు ఏమైనా వస్తుంటాయి? బయట నుంచి ఏం రావు, బయట నుంచి ఏం కోరతలేము. ఎక్కువ శాతంగా మనం ఏం కోరుతున్నామంటే అన్నదానం అంటే మిగిలిపోయింది తీసుకుపోయి పెట్టడం కాదు. మా చాలా మతాలలో చాలా ప్రాంతాలలో ఏముంటుందంటే ఇంట్లో బర్త్డే చేసుకుంటే మొట్టమొదట అన్నం కొంచెం తీసి దేవుడికి పెడతారు. ఆ హోటల్ నడిపించేటోడు కూడా పూరి ఇడ్లీ చేసి ఫస్ట్ పొయ్యికి పెడతాడు, దేవునికి పెడతాడు. ఆ విధంగా అన్నదానం మేము ఫస్ట్ తీసింది పోయి బీదలకి ఆకలి కొన్న వారికి ఇవ్వాలనే ఆలోచన మాకు కూడా ఉందన్నమాట. సో మేమేమనుకున్నామంటే సరే దీనివల్ల మనము ఫస్ట్ ఎవరెవరైతే మాకు డొనేషన్స్ ఇస్తారో వాళ్ళ పేరు మీద బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు మొట్టమొదట మా ద్వారా అట్లీస్ట్ ఆకలి కొన్న వారికి ఇస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళకి దేవుడు ఆశీర్వదించాలని వాళ్ళు బిలీవ్ చేస్తారు, మేము బిలీవ్ చేస్తాం అన్నమాట. అంటే ఫస్ట్ది మనం దేవుడికి ఇవ్వాలి, మంచిది దేవుడికి పెట్టాలి. మనం గుడిలో వెళ్ళినప్పుడు ఫస్ట్ మంచిది తీసుకెళ్ళి వెళ్తాం, ఇంట్లో ఏదైనా పలహారాలు ఏదైనా ఉంటే వెళ్ళి దేవుడి దగ్గర పెడతాం. అదేవిధంగా మనం బీద వాళ్ళకి ఇస్తాం. కానీ మనం తినేసి మిగిలిపోయింది చేయడం అనేది అలా కూడా నాకు అనిపించింది, ఎందుకులే అట్లా చేయడం, మంచిగా పెట్టాలని. సో మాకు వచ్చే డొనేషన్స్ వాళ్ళందరికీ చెప్తున్నాం అనమాట. ఈ అన్నదానికరం కార్యక్రమం చేసినాము, ఫ్రీగా ఎవరికి ఇవ్వట్లేదు, వేస్ట్ ఎవరికి కాదు, పేపర్ వేస్ట్ కూడా కాదు. మీరు ఎవరి పేరు మీద పెడుతున్నారో వాళ్ళ పేరు మీద తృప్తిగా తింటారు. అవసరం ఉంటే మళ్ళీ అడిగితే మేము మళ్ళీ ఇస్తున్నాము. ఒక విలువ పెడుతున్నాము. మీరు ఎంత విలువ చేసి వాళ్ళ పేరు మీద పెడుతున్నారో ఆ అన్నానికి కూడా అంతే విలువ ఉంది. మేము ఇచ్చేటప్పుడు కూడా మా డోనర్స్కి కూడా మేము వాల్యూ ఇస్తున్నాం. కొనుక్కునేవాడు కూడా ఆ రూపాయికి ఆ అన్నానికి వాల్యూ ఇచ్చి తీసుకొని వెళ్తున్నాడు. వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ అని మేము మాట్లాడుతున్నాం అండి. అంటే ఇప్పుడు మన దగ్గర ఫుడ్ అంటే రోజుకి ఒకటే ఐటమ్ ఉంటుందా, అంటే రోజు ఏమైనా ఐటమ్స్ మారుతుంటాయా? రోజు ఒక ఐటమ్ మారుస్తాము. ఎందుకంటే హైదరాబాద్లో కిచిడి కట్ట అంటారు, అది పెడతాం. దాల్ ఖట్టి దాల్ అంటారు, రైస్ ఖట్టి దాల్, చావల్ ఖట్టి దాల్ అంటారు. ఒకరోజు అన్నము అది పెడతాము, ఒకరోజు పొంగల్ పెడతాము, ఒకరోజు బిస్బెల్లి అదేదో పెడతాము, మళ్ళీ ఒకరోజు బగారా సాంబార్ పెడతాం. అట్లా రోజు వేరే వేరేగా మారుస్తామండి, ఒకటే పెట్టము, కంపల్సరీగా మారుస్తుంటాం. ఇప్పుడైతే డోనర్స్ రెగ్యులర్గా ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని బట్టి నడిపిస్తున్నాము. ఇంకా ఎక్కువగా డోనర్స్ వస్తే మేము ఈ 500 మెంబర్స్కి పెట్టేలాగా ఉంటే సరిపోతుంది. ఇంకా మాకు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు వేరే దగ్గర పెడితే కూడా బాగుంటుందని చూస్తున్నాము. 2-3 ప్లేసెస్లో దొరికితే అక్కడ కూడా పెట్టాలని. అంటే ₹1కి అంటే ఒకటే ప్లేట్ ఇస్తారా, లేకపోతే వాళ్ళు ఎంత తింటే అంత పెడుతుంటారా? ₹1 ప్లేట్ తీసుకుపోతారు, మళ్ళీ వచ్చి చారు కావాలని అడుగుతారు, మళ్ళీ వచ్చి ఇంకో ప్లేట్ కావాలంటారు. మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళు ఎవదోదు నేను ₹1 ఇస్తాను ₹1 ఇస్తారు. ఆటో వాళ్ళు వచ్చి తింటారు, తిన్నాక బాగుంది అంటారు, ₹10 ఇస్తారు, చేంజ్ లేదంటే అరే ఉండని ఏం కాదు నా పేరు మీద వేరే వాళ్ళకి తినిపి అంటారు. ఆ తృప్తి ఆయనను వేరే వాళ్ళకి ఇప్పించడానికి, ఆ వాల్యూ, ఆ సంతోషం, ఆ జాయ్, ఆ తిన్నాక అబ్బా సాలరా ఈ ₹1 వేరే వాళ్ళకి పెట్టండి సార్ అని ఇస్తారనమాట. సో అది చూసి మేము చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఈ సంస్థ స్టార్ట్ చేసి అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ సంస్థ స్టార్ట్ చేసి 12-14 సంవత్సరాలు అయింది. మేము ఫస్ట్ అనాథ వృద్ధుల కోసం పనిచేసేది, 2022 నుంచి పనిచేయట్లేదు వాళ్ళ గురించి. ఇప్పుడు మెయిన్గా హంగర్ అండ్ పావర్టీ గురించి వర్క్ చేస్తున్నాం. హంగర్ అండ్ పావర్టీలో మనం ఏ విధంగా మనం హంగర్ని అడ్రస్ చేయొచ్చు, ఏ విధంగా మనం వాళ్ళకి మంచిగా చేయొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎంతోమంది వలస కార్మికులకి, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అన్నం పెడుతుంది, ₹5 భోజనం. సో అయినా కానీ మన సిటీ చాలా పెద్దది. సో మేము కూడా అందులో ఒక భాగంగా ఉండి ₹1 పెట్టి ఒక్కరి దగ్గర కాకుండా ఒక దగ్గర మా దగ్గర కూడా తినిపోవడం, మన సిటీలో వచ్చిన వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టడం.
అతిథి దేవోభవ అని అన్నారు. ఏ రాష్ట్రం నుంచి వచ్చినాడో అతిథిలాగానే మనకి వాడిని కూడా రెస్పెక్ట్గా ఇస్తున్నామండి అంతే. అంటే చాలా మంది పెద్దవాళ్ళు కూడా పిలిచి మీకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది, దీనిపైన మీ స్పందన ఏంటి? సార్ అవార్డ్స్ ఇస్తారు గుర్తింపు కోసము, శ్రమపడి మేము చేస్తున్న పని గురించి. ఎందుకంటే ఒక విషయం చెప్తా, చాలామంది ఇన్స్పైర్ అవుతారు ఒకళ్ళని చూసి, అరే ఆయనలాగా ఇన్స్పిరేషన్ లాగా ఉన్నాడా, ఆయనలాగా ఉండాలంటారు. కానీ ఆ ఇన్స్పిరేషన్ని తీసుకొచ్చి నిజ జీవితంలో చేయాలంటే చాలా టఫ్ సార్. ఆ మధ్యలో ఉన్న గ్యాప్లో మనం మారుకోవాలా, మనం ఆయనలాగా మారాలి, చేయాలంటే కష్టం. అందరికీ ఇన్స్పిరేషన్ లాగా ఉండిపోతున్నాం, కానీ ఇన్స్పిరేషన్ అమవల్ల కావాలని అవార్డ్స్ ఇచ్చినారు సార్. నా గుర్తింపుకి, మా సంస్థ చేసే గుర్తింపుకి ఇచ్చినారు. దానికి నేను ఎక్కువ క్రెడిట్ తీసుకోకుండా మాకు ఈ జర్నీలో ఉన్న మనతో కలిసి డొనేషన్ ఇచ్చుకుంటూ మా గురించి మంచి మాటలు చెప్పి ఉన్న వాళ్ళ కోసం కూడా నేను క్రెడిట్ ఇవ్వాలండి. అంటే మీలాగా అంటే ఇంకా ఇలాంటివి పెట్టాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే అరే నేను కూడా చేస్తే బాగుంటుంది, ఇలాంటివి పెట్టాలి, ఇట్లాంటి సంస్థ పెట్టాలి, లేకపోతే పేద ప్రజలకు హెల్ప్ చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి అంటే కొంచెం వెనకాల అడుగు వేస్తుంటారు, అంటే ఫైనాన్షియల్ కానీ ఏదో విధంగా వెనకాల అడుగు వేస్తుంటారు, అంటే మేము ఏదో చేయాలి పేద ప్రజలకు కానీ. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ నేను చెప్పాల్సింది ఏంటంటే, పేద అని కాదు గొప్ప అని కాదు సార్, గుండె ధైర్యంతో ముందుకెళ్ళాలి అంతే. పరిసరాలు, ప్రకృతి, దేవుడు అన్ని విధంగా హెల్ప్ చేస్తాడు ఒక మంచి పనికి వెళ్తుంటే, నేను అది నమ్ముకుంటా. రెండోది, మన హైదరాబాద్లో చాలా చోట్ల ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి ఫోటోగ్రఫీ చేసి షాప్ పెట్టి సంపాదిస్తున్నాడంటే ఇంకోటి కూడా నేను కూడా పెడతా అంటాడు. ఆ విధంగా కాపీ కొట్టి వెళ్తామేమో, కానీ ఆయన ఎంత కష్టపడ్డాడో ఆ కష్టం నేను కూడా పడాలని సిద్ధంగా రెడీగా ఉండరండి ఎవరు. ఈజీ అనుకుంటారు, షార్ట్ కట్ అనుకుంటారు. ఏం సార్ నువ్వు ఇంత మంచి ఫోటోలు తీస్తావు, నేను కూడా తీస్తా అంటారు. కానీ అది ఎంత కష్టపడితే అది నేర్చుకున్నాడు, ఎన్ని ఇబ్బందులు పడితే నేర్చుకున్నాడు అనేది తెలిస్తే బయటికి వెళ్ళిపోతారు. సో ఏదన్నా చేయాలనుకుంటే, ఏదన్నా కాపీ చేయాలనుకుంటే చాలా కష్టపడి చేయాల్సి వస్తుంది. అయినా కాపీ చేసి చేయడం వల్ల సమాజానికి ఉపయోగపడితే మంచిదే అండి, అంతకుమించి ఏం లేదు. కానీ కాపీ చేసి నీ దగ్గర నేర్చుకొని ఆయన కన్నా ఎక్కువ నేను చేస్తా అనడం తప్పు. మనం సమాజాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తున్నాం, ఏ విధంగా మంచి జరుగుతుంది, అది ఇంపార్టెంట్. మనం మాట్లాడుకుంటే ఏమొస్తుంది? ఆయన దగ్గర ఐఫోన్ ఉంది, నీ దగ్గర OnePlus ఉంది. ఆయన ఫోటోలు మంచిగా వచ్చిండొచ్చు కాబట్టి నువ్వు ఆయన క్షీణపరిచి తక్కువ చేయడం కాదు, నువ్వు కూడా అంతకు ఎదగాలని ట్రై చేయాలి అంతే. ఈ యొక్క 1 రూపీ భోజనము బీదలకి, వలస కార్మికులకు అని మేము మాట్లాడుతున్నాము. కానీ ఆకలి ఉన్న వారికి కూడా ఇది అవసరం. అంటే చాలామంది నాకు కామెంట్స్లో రాసినారు, మీ లైన్లో నిలబడేవారు ఇన్షర్ట్ వేసుకున్నారు, సూట్ బూట్ వేసుకున్నారు, అట్లా అంటున్నారు, అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి తింటున్నారని. సార్ ఎట్లాంటిదంటే, ఇది స్టార్ట్ చేసిందే ఆకలి ఉన్న వాళ్ళకి. ఆకలిగా ఉన్న వాళ్ళంటే వాళ్ళు ఎటువంటి వాడైనా ఉండొచ్చు. కొత్త ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు డబ్బులు ఉంటాయి, ఆకలి ఉన్నవాడికే ఇది అవసరం పడేదండి. ఆకలి ఉన్నవాడు జేబులో డబ్బులు ఉన్నాయా లేదా అని కాదు. నాకు కూడా అనిపిస్తుంది, నా జేబులో డబ్బులున్నా, క్రెడిట్ కార్డులు ఉన్నా, ఎంత పెద్ద ఫోన్లు ఉన్నా, కొత్త ప్లేస్లో రాగానే ఆకలి అయితే ఏం చేయాలో అర్థం కాదు. సరే అక్కడ రూపాయి దొరుకుతుందని ట్రై చేయడమే అనుకుంటారు. సో ఆకలి వాళ్ళని అడ్రస్ చేస్తున్నాం. కాబట్టి చాలామంది మీ దగ్గర పైసలు ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు, అలాంటి వాళ్ళు తింటే మంచిది కాదు, ఇది బీదలకు పెట్టండి అంటే, బీదలను మనం స్కాన్ చేసి డ్రోన్ పెట్టి పట్టుకొని తీసుకొని వచ్చి చూపించలేమండి. ఇది ఒక ఆకలి ఉన్న వారికి ఆహారం అందించడం ముఖ్య విషయం. ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఆయన బట్టలు వేసుకుంటా, ఎట్లాంటి బట్టలు వేసుకున్నా అనేది కాదు, ఆయన పొట్ట, ఆయన కడుపు నింపుతున్నానా, ఆకలి తీరుస్తున్నా అనేది ఇంపార్టెంట్ అండి. ఆ టోకన్ సిస్టమ్స్ ఎందుకు పెట్టినామంటే, వాళ్ళు వచ్చి 1 రూపీ ఇచ్చినప్పుడు ఆ టోకన్ ఇస్తాం, ఆ టోకన్ తీసుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ ఇచ్చి అన్నం తీసుకుంటారు. ఆ టోకన్ ద్వారా మాకు ఎన్ని ప్లేట్స్ అయినాయి అని అర్థమవుతుంది. జనరల్గా ఇస్త్రాకులు పెడితే అర్థం కాదు. సో మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఈ ప్లేట్లన్నీ మంచిగా కడిగి మళ్ళీ రెడీ రేపటి కోసం చేస్తాం అనమాట. అంటే ఈ పేపర్ ప్లేట్స్ ఉంటే ఇక్కడ అంతా వేస్ట్ అయిపోతుంది, బాగుండదండి. సో కాబట్టి ఇది ఎక్కువగా ఆకలిగా ఉన్న వారి కోసం అండి. ఇంకోటి, మేము ప్లాస్టిక్ ప్యాకెట్స్ వాటర్ ఇచ్చేస్తే, షార్ట్ కట్లు ఇచ్చేస్తే టక్కున వీకేసి తాగేసి వెళ్ళిపోతే అట్లా ఉండొద్దని ప్లాస్టిక్ కవర్ అంతా వేస్ట్ అవుతుంది, వాళ్ళు తినిపోతారు కానీ నా ఇల్లంతా సత్రంలో అయిపోతుంది. సో నేను మంచి కుండలని నీళ్ళు పెట్టిన, మినరల్ వాటర్ అయినా రోజు వచ్చి పొద్దుగాల పోసిపోతాడు. అందులో 2 బాటిల్స్ వస్తాయి. సాయంత్రం వరకు చాలామంది వచ్చి వాటర్ బాటిల్స్ నింపుకొని పోయి తాగుతారండి. వేసవి కాలంలో ఈ చల్ల నీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. నీళ్లు చేస్తే దానం ఇంకా అంతకన్నా. కాబట్టి ఆకలిగా ఉన్న వారికి అండి ఇది ప్లేస్, బీదలకు, అన్ని విధాల రకమైన మనుషులకి, ఆకలిగా ఉన్న వారికి అంతే. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, 1 రూపాయికే భోజనం ఏ విధంగా స్టార్ట్ అయిందో.
ఎంతో మంది పేద ప్రజలకు కానీ అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు పేద ప్రజలని కాదు ఎవరికైనా సరే అందుబాటులో ఉండేటట్టు ₹1 భోజనం పెట్టి వాళ్ళ కడుపు నింపుతున్నారు. అంటే ఒకే ఐటెం కాకుండా ఎన్నో ఐటెంలు రోజుకొక ఐటెం మారుస్తూ పెట్టడం ఇది చాలా ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి ఇట్లాంటివి చూసినప్పుడు చాలా మందికి గుర్తొస్తుంది. అంటే ఎక్కడో హోటళ్ళల్లో ₹500, ₹1000 పెట్టి తినడం కన్నా ఇలాంటివి సంస్థలు అంటే ₹1 భోజనం పెట్టి ఎంతో మందిని ఆదుకుంటున్నారు. సో మరెన్నో ఇలాంటి సక్సెస్ఫుల్ స్టోరీస్తో కానీ ఇన్స్పిరేషనల్ స్టోరీస్తో కానీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.